చేస్తుందంటే మనలో ఉన్న తప్పులను చూపిస్తుంది. అసలు వాక్యం అంటేనే అది. వాక్యం అంటే వెలుగు. వెలుగు దేని మీద వచ్చి పడిందో ఆ చీకటి క్రియలని ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటాయి. అందుకనే చీకటి క్రియలు చేసే వాళ్ళు వెలుగులోనికి రారు. బైబిల్ ఏం చెప్తుందంటే వాక్యముతో గద్దించు, వాక్యముతో బుద్ధి చెప్పు. వాళ్ళు ఏం చేయాలా? వాక్యముతో శిక్షించమంటుంది, గద్దించమంటుంది, బుద్ధి చెప్పమంటుంది. అంటే ఇప్పుడు ఆ వాక్యముతో వారి పాపములను చూపించు. ఎప్పుడన్నా సరే బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు కానీ, మన పర్సనల్ మెడిటేషనే కానీ, లేక ఒక దైవ సేవకుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడే కానీ ఆ వాక్యం ఎలా ఉండాలంటే, మన 100 క్రియల్లో 99 మంచి క్రియలు ఉన్న ఒకే ఒక చిన్న పాపపు క్రియ ఉంటే ఆ వాక్యం ఏం చేయాలా? 99ని పక్కన పడేసి ఆ లోపల దాచి ఉన్న ఒక్క పాపపు క్రియను బయటికి తెచ్చేదే వాక్యం. కానీ కొందరు వాక్యాలు ఎలా ఉంటాయంటే 99 చెడ్డ క్రియలుండి ఒకే ఒక మంచి క్రియ ఉంటే ఆ 99 చెడ్డ క్రియలను చూడకుండా ఆ ఒకే ఒక మంచి క్రియను బట్టి ఆ వ్యక్తిని పొగిడి బుజ్జగించి బాగా గణపరిచేది అది ఏ వాక్యం అంటే లోకానుసారమైన వాక్యం. చాలామందికి మన చర్చ్ నచ్చదో, చాలామందికి మన చర్చ్ నచ్చుతుంది. నచ్చని వారు ఎవరు అంటే ఈ చర్చికి వచ్చినప్పుడల్లా ఆయన నా పర్సనల్ లైఫ్ని బాగా గద్దిస్తున్నాడండి అనేవారు. సాధారణంగా వాక్యంలో లంచగొండితనం గురించి ఎక్కువ చెప్తాను. అది ఎవరికి నచ్చదో? లంచగొండికి నచ్చదు. వ్యభిచారం గురించి ఎక్కువ చెప్తాను. అది ఎవరికి నచ్చదో? వ్యభిచారం చేసేవారికి నచ్చదు. త్రాగుబోతుతనం గురించి ఎక్కువ చెప్తాను. ఎవరికి నచ్చదో? త్రాగుబోతులకి నచ్చదు. రకరకాల ఇమ్మోరల్ లైఫ్ గురించి చెప్తే ఆ లైఫ్లో ఉన్నవారికి నచ్చినప్పుడు ఆ వ్యక్తికి వాక్యమే కాదు, వాక్యం చెప్పే బోధకుడు నచ్చడు. అంతేనా? వాక్యమే కాదు, వాక్యం చెప్పే బోధకుడు నచ్చడు. వాక్యం చెప్పే బోధకుడు నచ్చనందుకు పౌలు భక్తుడు ఏమన్నాడు తెలుసా? ఇంకనూ నేను మనుషులను సంతోషపరచు వాడనైతే క్రీస్తుకు దాసుడను కాలేను. సాతాను